వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసంలోనే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో సాయుధులైన దుండగులు వైట్ హౌస్ సెక్యూరిటీ బెల్ట్ను ఛేదించడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తుపాకుల మూత మొదలైంది. ఏకధాటిగా 20 నుంచి 30 రౌండ్ల పాటు దుండగులు కాల్పులు జరిపారు. కానీ అక్కడ ఉన్నది అమెరికా అధ్యక్షుడి రక్షణ విభాగం, సీక్రెట్ సర్వీస్. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. వైట్ హౌస్ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటడానికి ప్రయత్నించిన దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా వాషింగ్టన్ హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. వైట్ హౌస్ చుట్టూ మునుపెన్నడూ లేని విధంగా అదనపు బలగాలను కూడా మోహరించారు. డొనాల్డ్ ట్రంప్ను చావు వెంటాడుతుందా? అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. ఎందుకంటే గడిచిన కొద్ది నెలల కాలంలో ట్రంప్పై దాడి జరగడం ఇది రెండవసారి. నెల రోజుల క్రితం వైట్ హౌస్ సమీపంలోనే ఓ ల్యాండ్ మీటింగ్లో ట్రంప్ పైన కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గాయం మానక ముందే ఈసారి నేరుగా ఆయన నివాసమైన వైట్ హౌస్ని టార్గెట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అధ్యక్షుడి అంతం చూడడమే లక్ష్యంగా శత్రువులు వ్యూహాలు రచిస్తున్నారని ఈ దాడి స్పష్టం చేస్తుంది. అయితే ఈసారి దాడి వెనుక కేవలం లోకల్ క్రిమినల్స్ లేరు. దీని వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉందనే అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి.